మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడంటే ఇదేనేమో. సమ్మర్ స్టార్ట్ అయింది గానీ వీకెండ్ ఒక ప్లేస్ చూద్దామని అనుకుంటే అది కాకుండా వేరేది చూసాం. యాక్చువల్‌గా మా ప్లాన్ వచ్చేసి బ్రెకెన్ రిడ్జ్‌కి వెళ్ళడం. కానీ సగం దూరం వెళ్ళాక మా చిన్నోడు సపోర్ట్ చేయలేదు. సో, ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంకా మధ్యలో ఈ లుక్‌ఔట్ మౌంటైన్ పార్క్ కనిపించింది. ఇంకా సర్లే అని మా ప్లాన్ ఇక్కడికి ఇంకా షిఫ్ట్ చేసుకున్నాం అన్నట్టు. ఈ లొకేషన్ డెన్వర్ డౌన్ టౌన్ నుంచి 19 మైల్స్ ఉంది అండ్ 30 మినిట్స్ అలా పడుతుంది ట్రావెల్ టైం. ఈ లుక్అవుట్ మౌంటైన్ 7300 ఫీట్ ఎబోవ్ ఉంటుంది సీ లెవెల్ నుండి. అండ్ ఏంటి స్పెషల్ ఇక్కడ అంటే వ్యూ బాగుంటది, సూపర్ ఉంటది అండ్ ఇక్కడ నుంచి డెన్వర్ మొత్తం కనిపిస్తది. అందుకే లుక్అవుట్ అని పిలుస్తారంట. ఇక్కడేంటంటే కేవలం వ్యూ చూడడమే కాకుండా దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. కౌబాయ్ అండ్ బఫెలో హంటర్ అయిన బఫెలో బిల్ సమాధి కూడా ఇక్కడే ఉంది. ఏంటి మరి తన గొప్పతనం అంటే తన అసలు పేరు విలియం ఫ్రెడరిక్ కోడీ. ఇతను ఏంటంటే బఫెలోస్ వేటాడేవాడు అండ్ కౌబాయ్ అంటారు. అంటే గుర్రంపై తిరిగి పశువులని కాపాడేవారు. ఆ టైంలో ఈ జాబ్ అనేది చాలా కష్టం. అండ్ ఒక సోల్జర్ కూడా అండ్ షోమ్యాన్ కూడా. అంటే మన దగ్గర పాస్ట్ లో నాటకాలు వేసి అన్ని తెలిసేలా చెప్పేవారు కదా, లైక్ మన హిస్టరీ అలా సేమ్ అలానే ఇతను వైల్డ్ వేస్ట్ అనే ఒక షో చేసేవాడు. దాని వల్ల చాలా ఫేమస్ అయ్యాడు అన్నట్టు. 1917లో జరిగిపోయాడు. మరి ఎందుకు ఇక్కడ సమాధి చేశారు, సొంతూరు ఇది కాదుగా అంటే తను జరిగిపోయే ముందు ఈ డెన్వర్ చుట్టూనే చాలా షోస్ చేశాడు. అండ్ అలా చేయగా ఈ లుక్అవుట్ మౌంటైన్ వ్యూ కానీ లొకేషన్ కానీ అలా అన్ని తనకి బాగా నచ్చాయి అన్నట్టు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ తనని రోమింగ్ లోనే బరీ చేద్దాం అనుకున్నారు. ముందు తన ఉన్న ప్లేస్ అది, బట్ తన విష్ వచ్చేసి ఈ లొకేషన్ లో చేయాలని. సో అందుకే ఇంకా ఈ లొకేషన్ లో బరీ చేశారు. అండ్ డేస్ గడిచిన కొద్దీ టూరిస్ట్ ప్లేస్ లా అయిపోయింది అన్నట్టు. సో అదన్నమాట ఈ లుక్అవుట్ మౌంటైన్ అండ్ బఫెలో బిల్ స్టోరీ. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చలో మరి ఉంటామల్లా.